అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఆమేన్. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందామండి. ఎఫీషియన్స్ చాప్టర్ 4 అండ్ 11వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాము. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. హల్లెలూయా. గమనించండి, అనేక సార్లు ఆ వచనాల్లో సంపూర్ణత అనే పదము చూస్తున్నాం అన్నమాట. సంపూర్ణత ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ అని ఉంటుంది, లేకపోతే కొన్ని వర్షన్స్లో మెచ్యూరిటీ అనే వర్డ్ వాడడం జరుగుతుంది. ఎటువంటి సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడో మనం గమనించాలి. చూడండి, పాత నిబంధనలు ఆలోచించినట్లయితే ధర్మశాస్త్రము ద్వారా జీవించే కాలములో మనము ధర్మశాస్త్రము ఆ స్టాండర్డ్ ఎవరైనా రీచ్ అవ్వాలంటే ప్రతి వాళ్ళకి అసాధ్యం అన్నమాట. అది మన ద్వారా జరగలేనటువంటి కార్యము. కానీ ఇప్పుడు మనము నూతన నిబంధనలో జీవిస్తున్నాము. నూతన నిబంధనలో జీవించేటప్పటికి మనకి ఆ స్టాండర్డ్ మనకి తగ్గిపోయింది అనేది కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ నూతన నిబంధనలో దేవుని యొక్క సంపూర్ణత, ఇంగ్లీష్లో ఒకసారి మీకు చదువుతాను, గమనించండి. ఇక్కడ verse 13, till we all come to the unity of the faith and the knowledge of the Son of God, to a perfect man, to the measure of the stature of the fullness of Christ. అంటే మనం ఎటువంటి ఎదుగుదల కనిపించాలంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక ఏంటంటే ఈ పరిచర్య చేయడానికి ఇచ్చిన బహుమానాలు, మినిస్ట్రీ గిఫ్ట్స్ అంటాడు. పాస్టర్స్, ఇవాంజలిస్ట్, ప్రాఫిట్స్, లీడర్స్, వీళ్ళందరూ, టీచర్స్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, సంఘములో ఉన్న వాళ్ళని, క్రీస్తులో ఉన్న వాళ్ళని, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళని కట్టడానికి సహాయం చేస్తున్నారంట. దేని కొరకు కడుతున్నారంటే సంఘములో ఉన్న వాళ్ళు దేవుని పరిచర్య చేయడానికి అంట. హల్లెలూయా. ఏం చేయడానికి? దేవుని పరిచర్య చేయడం కొరకు కట్టబడుతున్నామంట. సో ప్రతిసారి మనము వాక్యం వింటున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు, దేవునిలో ఎదగడం అంటే కేవలము కొన్ని విషయాలు మనము దేవుడి నుంచి పొందుకోవడము మాత్రమే కాదు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి దీని గురించి. యేసుక్రీస్తు యొక్క జీవితంలో అనేక మంది అద్భుత కార్యములు అనుభవించారనమాట. ఓకే, స్వస్థతలు జరిగినాయి. కానీ స్వస్థతలు పొందుకున్న వాళ్ళందరూ కూడా దేవుని శిష్యులు అవ్వలేదు, యేసుక్రీస్తుకి శిష్యులు అవ్వలేదు. ఆమెన్. ఓకే, సో గమనించండి, చాలా మంది మనము దేవుని నుంచి పొందుకోగలము. ఒక ఉద్యోగం పొందుకోగలము, వివాహం జరగవచ్చు, వీసా పొందుకోవచ్చు, మన శరీరంలో అద్భుత కార్యములు జరగవచ్చు, స్వస్థత పొందుకోవచ్చు. అన్నంత మాత్రము మనము దేవునికి లేకపోతే యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మార్చబడ్డాం అనేది కాదు. కానీ యేసుక్రీస్తు ఆయన శిలువ మీద మరణించిన తర్వాత తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళక ముందర ఏమని ఆజ్ఞించాడు? లోకం అంతటికి వెళ్ళి శిష్యుల్ని చేయమన్నాడు. హల్లెలూయా. గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్, మేకింగ్ డిసైపుల్స్ అన్నాడు. ఓకే, సో మనము వెళ్ళాల్సినప్పుడు, మనము పరిచర్య చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఎదుగుదల కనిపించాలన్నమాట. ఒక పాస్టర్గా నాకు కూడా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, నాకు ప్రత్యేకంగాని కాదు, ప్రతి పాస్టర్కి కూడా ఇచ్చిన బాధ్యత ఏంటంటే కేవలము మనుషుల యొక్క జీవితంలో అద్భుత కార్యములు చూడడము మాత్రమే కాదు, అద్భుత కార్యములు చూడకూడదు అనలేదు. ఆమేన్. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, అద్భుత కార్యములు చూడక్కర్లేదు అనుకుంటారు. చూడక్కర్లేదు అనలేదు నేను. అద్భుత కార్యములు తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో దేవుని యొక్క హస్తం అనుభవించాలి, దేవుని యొక్క అద్భుత కార్యములు తప్పకుండా చూడాలి. హల్లెలూయా. కానీ దానితో ఆగిపోకూడదు. హల్లెలూయా. దానితో ఆగిపోకూడదు, ఇంకా ఎదుగుదల ఉండాలి. ఆ ఎదుగుదల మన జీవితంలో కనిపించడం అంటే ఏంటి? మనము దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా జీవించడము అన్నమాట. హల్లెలూయా. సో చూడండి, మనము చిన్నగా ఉన్నప్పుడు, ఒక బాల్యంలో ఉన్నప్పుడు, ఒక పిల్లోడు, ఒక పాప ఉందనుకోండి, యేసుక్రీస్తులో అటువంటి స్థానంలో ఉండి యేసుక్రీస్తులో విశ్వసించగలము. Okay, you can believe in the Lord Jesus Christ even as a child, but you cannot remain a child and become a disciple of Jesus Christ. పసిపిల్లలుగా ఉండి ప్రభునందు విశ్వాసం ఉంచవచ్చు, కానీ
మరి పసిపిల్లాడిగా ఉండే దేవునిలో మనం కొనసాగలేము. దేవుని యొక్క శిష్యుడిగా కొనసాగలేము. అర్థమవుతుందా? Amen. సో మనము నువ్వు మొట్టమొదటిసారి సువార్త వినొచ్చు, మొట్టమొదటిసారి దేవుడు ఆశీర్వదించే దేవుడు అని వినొచ్చు, స్వస్థపరిచే దేవుడు అని వినొచ్చు, విశ్వసించవచ్చు, రక్షణ పొందుకోవచ్చు, స్వస్థత పొందుకోవచ్చు, అభిషేకము పొందుకోవచ్చు, ఆశీర్వాదము పొందుకోవచ్చు. కానీ ఇప్పుడు దేవునిలో నువ్వు ఎదగాలి అంటే, దేవుని యొక్క శిష్యుడిగా మార్చబడాలంటే ఇప్పుడు ఎదుగుదల లేకుండా అది జరగదు. ఎందుకంటే శిష్యుడిగా నువ్వు మార్చబడాలంటే గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డిసైపుల్ ఈస్ దట్ దే కెన్ హియర్ ఇన్స్ట్రక్షన్, రిసీవ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఫాలో ఇన్స్ట్రక్షన్. గుర్తుపెట్టుకోండి, ప్రతి శిష్యుడు కూడా ఆయన మాస్టర్ నుంచి ఒక హెచ్చరిక వినగలగాలి, స్వీకరించగలగాలి, వెంబడించగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో దోస్ 3 things must happen. అది పిల్లలు చేయరు మన జీవితంలో. చూడండి ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఓకే, తల్లిదండ్రులు అందరికీ కూడా తెలుసు, చిన్నపిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో ఇవ్వచ్చు, ఎన్నో ఆజ్ఞలు ఇవ్వచ్చు. ఆజ్ఞలు ఇచ్చినంత మాత్రం వాళ్ళు ఫాలో అవుతారా? లేదు. ఎందుకు? పిల్లలు కాబట్టి, మెచ్యూరిటీ లేదు కాబట్టి, ఎదుగుదల లేదు కాబట్టి. ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? ఓకే, ఆ ఉద్యోగాలు ఇంకా అలాగే కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఇన్స్ట్రక్షన్ వినాలి, ఇన్స్ట్రక్షన్ స్వీకరించాలి, ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి, వెంబడించాలి మీ ఉద్యోగాల్లో. ఆ ఫాలో అవ్వలేదు అనుకోండి, మీకు ఉద్యోగాలు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఉద్యోగాలు ఇవ్వరు. అర్థమవుతుందా? ఎదుగుదల ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ జీవితంలో. మీకు ఒక ఉద్యోగం ఇచ్చారంటే ఒక బాధ్యత ఇస్తున్నట్టు, ఒక పని అప్పగిస్తున్నట్టు. ఆ పని మీరు చేస్తారు అని వాళ్ళు ఆ నమ్మకంతో మీకు ఉద్యోగం ఇస్తున్నారు అన్నమాట. సో మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఈ పాస్టర్స్, పాస్టర్స్, ప్రాఫిట్స్, లీడర్స్, టీచర్స్, వీళ్ళందరినీ కూడా 5-fold మినిస్ట్రీ, ఈ బహుమానాలను ఎందుకు ఇచ్చాడంటే మన జీవితంలో మన ఎదుగుదల కనిపించాలని ఇచ్చాడు. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, ఎటువంటి ఎదుగుదల కనిపించాలంట? టిల్ వి కమ్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు జీవితం మనం చూసినప్పుడు ఏదైతే యేసుక్రీస్తు జీవితంలో మనం చూడగలుగుతున్నామో అది మన జీవితంలో కూడా చూడగలగాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, లేకపోతే నేను ఒక క్రైస్తవుడిని అన్న ప్రతి వ్యక్తిలో కూడా ఎటువంటి ఎదుగుదల కనిపించాలంటే ఆ వ్యక్తిని చూసినా, యేసుక్రీస్తుని చూసినా ఎటువంటి తేడా కనిపించకూడదు. హల్లెలూయా. 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 ఎటువంటి తేడా కనిపించకూడదు. ఎందుకు? ఏ బీజముతో అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో అదే బీజముతో నువ్వు కూడా నూతన సృష్టిగా మార్చబడ్డావు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి యేసుక్రీస్తుకి చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, అది శారీరకముగా అవ్వచ్చు, లేకపోతే ఆత్మీయంగా అవ్వచ్చు. ఎదుగుదల అనేది స్టేజెస్, దశల్లో అవుతుంది అనమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఓకే, కానీ ఎదుగుదల అసలు ఎందుకు అవసరం పాస్టర్ గారు? నేను రక్షణలోకి వచ్చేసాను కదా, పరలోకానికి వెళ్ళిపోతాను కదా, పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి కదా, ఇంకా ఎందుకు ఈ ఎదుగుదల నిజంగా అవసరమా అంటే చూడండి, 5 కారణాలు ఇస్తాను. వై ద గ్రోత్ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, ఈ రీజన్స్ కారణాలు ఇవ్వక ముందర గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే. ఒక నిమిషం, ఎంతమంది క్రీస్తు సంబంధులు చేతులు ఎత్తండి. ఓకే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి. అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. ఇప్పుడు వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు వారసులై ఉన్నారు. అందరూ అనండి, నేను వారసుడై ఉన్నాను. వారసునై ఉన్నాను. హల్లెలూయా. సో మీరు దేవుని యొక్క వారసులై ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయ్యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. చూడండి, బాలుడై ఉన్నంత కాలము. సో నీకు టెక్నికల్ గా అంతా నీదంటే అంతా నీదే. ఎందుకు? నువ్వు వారసుడు అయి ఉన్నావు కాబట్టి. కానీ నువ్వు బాలుడుగానే ఉండిపోయావు అనుకో, నీ జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేదనుకో, నీకు బానిసకి ఎటువంటి తేడా లేదంట. అర్థమవుతుందా? ఇంగ్లీష్ లో అంటది, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్, ఈవెన్ దో హీ మే బి మాస్టర్ ఆఫ్ ఆల్, హీ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఏ స్లేవ్ అని ఉంటది. అంటే నీకు పేపర్ మీద అంతా నీదే,
Yes. కాగితాల మీద అంతా నీవే, కానీ ఏది కూడా నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఎందుకు? నువ్వు ఇంకా బాలుడుగానే మిగిలిపోయావు కాబట్టి. చాలాసార్లు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎందుకు ఈ వాగ్దానాలు అన్నీ కనిపిస్తున్నాయి, మీరు చెప్తున్నారు, చదువుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు కనిపించట్లేదు? ఒక కారణము ఎటువంటి ఎదుగుదల లేదేమో. ఆ ఎదుగుదల లేకపోవడంతో నీ జీవితంలో నువ్వు కొన్ని అనుభవించలేకపోతున్నావు. ఆ ఎదుగుదల లేకపోవడంతో నీ జీవితంలో నువ్వు కొన్ని చూడలేకపోతున్నావు అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, 5 కారణాలు ఇస్తానన్నాను. 5 reasons. Number 1, first thing is to partake more of what God has freely given. దేవుడు ఉచితముగా ఇచ్చిన వాటిలో ఎక్కువగా పాల్గొనడానికి. Amen. దేవుడు ఉచితముగా ఇచ్చిన దానిలో ఎక్కువగా పాల్గొనడానికి. అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, దేవుని యొక్క మహాకృప, మహాప్రేమ బట్టి మనకు అన్ని కూడా ఉచితముగా ఇచ్చాడు అనమాట. ఫ్రీలీ గివెన్ టు us by his grace. ఆయన కృప ద్వారా మనకంతా కూడా రక్షణ అనేది ఉచితంగా ఇచ్చాడు, స్వస్థత అనేది ఉచితంగా ఇచ్చాడు, నీతిమంతులుగా మార్చబడ్డానికి ఆ గుర్తింపు ఉచితంగా ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఉచితంగా ఇచ్చాడు, అన్య భాషల్లో మాట్లాడే వరాన్ని ఉచితంగా ఇచ్చాడు. ఏది పొందుకోవాలన్నా ఉచితంగా ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. కానీ మనం అందులో పాల్గొనాలంటే, అవి మన జీవితంలో అనుభవించాలంటే మాత్రము మన జీవితంలో ఎదుగుదల అనేది కనిపించాలి. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. Hallelujah. Okay, so grace has provided all things, but if we don't grow, we remain limited in what we receive. Okay? కృప సమస్తమును మనకి ఇచ్చినప్పటికీ మనము పరిమితిలో ఉన్నట్లయితే మనము ఎదగలేము. హల్లెలూయా. Amen. చూడండి, ఒక పెద్ద బాక్స్ లో నిండా చాక్లెట్స్ ఉండొచ్చు. ఓకే, మన పిల్లల్ని వచ్చి తీసుకోండి, మీకు కావాల్సినంత తీసుకోండి అన్నాం అనుకోండి, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి చెయ్యి ఇంతే ఉంటుంది. సో ఎంత కష్టపడ్డా ఎన్ని మహా అంటే ఒక 5 చాక్లెట్లు 10 చాక్లెట్లు రావచ్చు. ఓకే, ఎందుకు? వాళ్ళ కెపాసిటీ బట్టి, ఎదుగుదల ఇంకా లేదు కాబట్టి. కానీ అదే బాక్స్ ఆఫ్ చాక్లెట్స్లోకి మీ చెయ్యి పెట్టారనుకో, వాళ్ళకి 10 వస్తే మీరు 20 పట్టుకోగలుగుతారు. Yes. హల్లెలూయా. చూడండి, బాక్స్ అంతా కూడా వాళ్ళ కొరకు, బాక్స్ అంతా కూడా నీ కొరకు. కానీ ఎదుగుదల ఎక్కువ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎక్కువ తీసుకోగలరు. హల్లెలూయా. ఎక్కువ పాల్గొగలరు అనమాట. అది మొదటి కారణం. రెండో కారణం, ద సెకండ్ రీజన్ ఇస్ టు టేక్ ఆన్ కింగ్డమ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకపు తండ్రి కొరకు రాజ్యము బాధ్యత తీసుకోవడానికి, రాజ్యంలో ఉన్నటువంటి బాధ్యత తీసుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, ఇందాక అన్నాను కదా, చాలా మంది అద్భుత కార్యములు యేసుక్రీస్తు యొక్క జీవితంలోంచి పొందుకున్నారు. కానీ శిష్యులు వచ్చేసేటప్పటికి అద్భుతాలు పొందుకోవడం మాత్రమే కాదు, బాధ్యత కూడా పొందుకున్నారు. హల్లెలూయా. Hallelujah. బాధ్యత కూడా పొందుకున్నారు అనమాట. సో మన జీవితంలో కూడా ఎదుగుదల ఎందుకు అవసరము? ఎందుకంటే ఈ రాజ్యములో ఉన్నటువంటి బాధ్యత, పరలోకములో ఉన్న మన తండ్రి నుంచి ఆ బాధ్యత మనము తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మూడోది to be strong and to overcome challenges in life. బలంగా ఉండి జీవితంలో సవాళ్ళను జయించుటకు. హల్లెలూయా. ఎలాగుండి అంట? బలంగా ఉండి. అందరు బలంగా ఉండి అనండి. బలంగా ఉండి. ఓకే, బలంగా ఉండి. మన క్రైస్తవ జీవితము జీవిస్తున్నప్పుడు బలముగా జీవించాలి, బలంగా జీవించాలి. ఏ సమస్య వచ్చినా కూడా అన్ని విషయాల్లో కూడా వెలుగుతో జీవించి విజయము చూస్తూ మనము జీవించాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఆ కవచం ఎవరు వేసుకుంటారు? చిన్నపిల్లలు వేసుకుంటారా? లేదు. ఎవరు వేసుకుంటారు? పెరిగిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు వేసుకుంటారు. ఓకే, ఇంగ్లీష్లో ఎలాగుంటుంది చూడండి. ఫైనలీ మై బ్రదర్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అందరూ బీ స్ట్రాంగ్ అనండి. బీ స్ట్రాంగ్. బలంగా ఉండండి అంటున్నాడు అనమాట. బలంగా ఉండండి. ఎందుకు? మీరు క్రైస్తవులు, బలంగా ఉండండి అంటున్నాడు. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. ఆయన శక్తిలో ధైర్యంగా ఉండండి. Put on the whole armor of God that you may be able to stand against the wiles of the devil. Be strong in the Lord and be in the power of his might. Putting on the whole armor of God. ఎప్పుడైతే ఆ కవచం వేసుకోగలుగుతావో, పెద్దవాళ్ళే వేసుకుంటారు, ఎదిగిన వాళ్ళే వేసుకుంటారు. వాళ్ళే దేవుని యొక్క రాజ్యములో పోరాటం చేసి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎదుగుదల చూస్తారు, అలాగే విక్టరీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. హల్లెలూయా. 4వ విషయం చూడండి. Fourth reason is to demonstrate dominion over your thought life. మన ఆలోచనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి. హల్లెలూయా. మన ఆలోచనపై. చాలాసార్లు మన జీవితంలో ఎక్కడ ఓడిపోతుంటామంటే మన ఆలోచనలో.
మన ఆలోచనలో ఓడిపోతుంటాం. ఒక్కొక్కసారి సాతాను తీసుకొచ్చి ఒక చెడ్డ తలంపుని పెడుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి మన మనసులోంచే ఒక్కొక్కసారి మన ఆలోచనలో చెడ్డ ఆలోచన వస్తుంది. చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ ఆలోచన ఉన్నా దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. ఒక్కొక్కసారి మన బంధువుల దగ్గరికి వెళ్తుండొచ్చు, ఒకళ్ళ ఇంటికి వెళ్తుండొచ్చు, లేకపోతే ఏదన్నా ఫ్యామిలీ డిన్నర్ అవ్వుండొచ్చు, బయట రెస్టారెంట్లో కూర్చొని ఉండొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అక్కడ గ్లాసు నీళ్ళు ఉన్నాయనుకోండి, వాడికి ఏదో తలంపు రావచ్చు, దీన్ని దోస్తే ఏం జరుగుతుందో. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇంకొక రెండో ఆలోచన రాదు, ఆ ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ప్రకారం ప్రవర్తిస్తాడు, కిందకేస్తాడు. వాడికి దాహం లేదు, నీళ్లు తాగాలని లేదు, కానీ వాడికి ఒక ఐడియా వచ్చింది అంతే, ఒక తలంపు వచ్చింది, ఈ గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి, ఇలా దోస్తే ఏం జరుగుతుందో చూద్దాము. ఇప్పుడు ఏం చేస్తాడు, జరుపుతాడు అంతా. ఇప్పుడు అందరూ టేబుల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా లేగాలి, ఇప్పుడు టేబుల్ మారాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు కూడా అటువంటి తలంపులు రావచ్చు, కానీ మీరు హోప్ఫుల్లీ మీరు అటువంటి గ్లాస్ చూడగానే మీరు దోయకుండా ఉంటారని నమ్ముతున్నాను. హల్లెలూయా. సో అంటే ఏంటి, మీకు అటువంటి తలంపులు వచ్చినా ఆ తలంపు ప్రకారము ప్రవర్తించట్లేదు, ఆ తలంపు మీద జయం చూపిస్తున్నారు. హల్లెలూయా. యు ఆర్ హ్యావింగ్ డొమినియన్. సో మన జీవితంలో ఎదుగుదల ఎందుకు అవసరం? ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ మనం జీవిస్తుంటాము. లేకపోతే లోకానికి సంబంధించిన ఆలోచనలు వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు ఏలుబడి చేయాలి, ఏ విధంగా దాని ప్రకారము జీవించకుండా వాక్యానుసారంగా ఎలాగ జీవించగలవు, అది కేవలం ఎదుగుదల ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. ఓకే, చూడండి, నంబర్ 5, the fifth reason is to be a greater blessing to the people in our lives. మన జీవితంలో ప్రజలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండుటకు. హల్లెలూయా. చూడండి, అనేక మంది వాళ్ళ జీవితంలో యేసుక్రీస్తు నుంచి పొందుకున్న వాళ్ళు ఇమీడియట్ గా వేరే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదకరంగా జీవించారో లేదో మనకు తెలియదు. చాలా మంది జీవితాల గురించి మనకు తెలియదు. జకీయస్ ఒక జీవితం గురించి అంటే మనకు తెలుసు, ఆయన దేవుని యొక్క కృప పొందుకున్నాడు, ఇమీడియట్గా ఆయన కూడా వేరే వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కానీ వేరే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిజంగా ఆశీర్వాదకరంగా ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ శిష్యులు అందరూ మాత్రము తప్పకుండా ఆశీర్వాదకరంగా జీవించారు. హల్లెలూయా. చూడండి, మనల్ని కూడా అందుకనే శిష్యులుగా మార్చబడమన్నాడు. మనము శిష్యులుగా ఎప్పుడైతే జీవిస్తుంటామో ఇతరులకు ఆశీర్వాదకరముగా జీవించడం మొదలు పెడతాము. అంటే మన జీవితంలో ఎదుగుదల లేదనుకోండి, ఎప్పటికీ కూడా మనము ఒక చిన్న పసి పిల్లోడ్లాగే జీవిస్తున్నాం అనుకోండి, దేవుని రాజ్యంలో ఏమవుతుంది, కేవలం మనం ఏం పొందుకుంటామో అనే దాని గురించే ఆలోచిస్తాం, వేరే వాళ్ళ గురించి ఆలోచించాం. కేవలము మన శరీరంలో మనము స్వస్థత ఎప్పుడు పొందుకుంటాము అనేదే ఆలోచిస్తాము. వేరే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాము అనే ఆలోచన రాదు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మన ఉద్యోగం గురించే, ఎప్పుడు కూడా మన అప్పుల గురించే ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నేను దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క శిష్యుడిని అనేది నీవు అర్థం చేసుకుంటావో, ఎప్పుడైతే నా జీవితంలో ఎదుగుదల కనిపించాలి అనేది గుర్తిస్తావో, అప్పుడు నీ ఎదుగుదల ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు వేరే తలంపులు వస్తాయి. వేరే వాళ్ళకి నేను ఆశీర్వాదకరముగా ఉండాలి. చూడండి, వేరే వాళ్ళందరినీ యేసుక్రీస్తు స్వస్థపరిచాడు, కానీ ఎప్పుడైతే వాళ్ళ శిష్యులకు వచ్చేసిందో ఆయన ఏమన్నాడు, ఇప్పుడు మీరు మీ చేతులేసి వేరే వాళ్ళని స్వస్థపరచండి అన్నాడు. హల్లెలూయా. సో చూడండి, మనం కూడా క్రైస్తవులుగా మార్చబడ్డ తర్వాత ఒక సంఘానికి వెళ్తున్నాము, లేకపోతే దేవునిలో ఎదుగుతున్నాము అంటే మనకి 5 సంవత్సరాల క్రితము దేని గురించి భయపడుతున్నామో ఇప్పుడు భయపడకూడదు. 5 సంవత్సరాలు దేని గురించి చింతించే వాళ్ళము ఇప్పుడు చింతించకూడదు. 5 సంవత్సరాల క్రితం దేని గురించి కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళము ఇప్పుడు కూడా అదే విషయం గురించి కన్నీటితో ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు ఆ ప్రార్థనలు తప్పు కాదు, కానీ నీ జీవితంలో ఎదుగుదల ఉంది కాబట్టి. హల్లెలూయా. చూడండి, పేతురు యొక్క జీవితంలో ఒకసారి రాసుంటది, యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ ఇన్ లా అత్తమ్మ గారు జ్వరంతో ఉన్నప్పుడు పేతురు ప్రార్థన చేశాడా? చేయలేదు. కానీ ఎవరు ప్రార్థన చేశారు? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఆ జ్వరాన్ని గద్దిస్తాడు. హీ కర్సెస్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫీవర్. ఓకే, ఆ ఆత్మను గద్దిస్తాడు అనమాట. కానీ గమనించండి, కానీ యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అదే పేతురు, ఏ పేతురు అయితే ఒక జ్వరానికి కూడా ప్రార్థన చేయలేకపోయాడో, ఆ సమయంలో ఒక చిన్న పిల్లోడు పేతురు, ఇంకా శిష్యుడిగా మార్చబడలేదు, ఇంకా ఎదుగుదల లేదు, కానీ అదే పేతురు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఆ కుంటి వ్యక్తి అక్కడ రోడ్డు మీద పడి ఉంటాడో, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ యేసుక్రీస్తుని అడగట్లేదు, దేవుని తండ్రిని అడగట్లేదు, ఏమంటాడు, యేసుక్రీస్తు నామములో అని పలుకుతాడు. హల్లెలూయా.
ఏ పేతురు అయితే ముందర ఒక జ్వరానికి ప్రార్థన చేయలేకపోయాడో ఇప్పుడు అదే పేతురు ఎంత ఎదుగుదల ఉందంటే ఒక కుంటి వ్యక్తిని చూసి యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాడు, లేచి నడవమంటున్నాడు. హల్లెలూయా. Amen, amen. అటువంటి ఎదుగుదల మన జీవితంలో కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ ఎదుగుదల కనిపించాలి, అటువంటి ఎదుగుదల కనిపించాలి. సో 3 స్టేజెస్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను ఈరోజు. మనకున్నటువంటి సమయంలో ఈ 3 దశల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నంబర్ 1, ద ఫస్ట్ ఈజ్ బేబీహుడ్, పసిప్రాయము. ఓకే, బేబీహుడ్. అందరము కూడా మన జీవితాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నా స్వరం వింటున్న వాళ్ళందరూ కూడా మనము పిల్లలుగా ఈ లోకానికి వచ్చాము. మనం పుట్టినప్పుడు we came into this world as little babies. Okay, 1 Peter chapter 2 and verse 1 or verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా, ఆమేన్. చూడండి ఏమంటున్నాడు ఇంగ్లీష్లో, ఇలాగంటే యాజ్ న్యూ బోర్న్ బేబీస్, ఇప్పుడే పుట్టినటువంటి పిల్లల వలె. ఓకే, ఏమంటున్నా, డిజైర్ ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ దట్ యు మే గ్రో దేర్ బై. ఎన్ఎల్టీలో ఇలాగుంటది, యాజ్ న్యూ బోర్న్ బేబ్స్ యు మస్ట్ క్రేవ్ ప్యూర్ స్పిరిచువల్ మిల్క్. యు మస్ట్ క్రేవ్ అంటే ఆ ఆశ నీలో ఉండాలన్నమాట. ఆ ఆశ నీలో ఉండాలి. ఒక పాప ఒక బాబు పుట్టినప్పుడు ఎవరు నేర్పించక్కర్లేదు, నీకు పాలు కోసం ఆశించాలి అని ఎవరు నేర్పించక్కర్లేదు. ఆ తల్లి దగ్గర పెడితే ఆటోమేటిక్గా పాప అవ్వచ్చు బాబు అవ్వచ్చు త్వరగా దేని కొరకు ఆశిస్తుంటారు? పాలు కొరకు ఆశిస్తుంటారు. ఎవరైనా పాలు కొరకు ఆశించట్లేదు అనుకోండి, ఏమంటాము? అయ్యో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. ఎందుకు? అది ఎవరు నేర్పించక్కర్లేదు. ఆ పుట్టుకతోనే ఆ ఆకలి వస్తుంది, ఆ పుట్టుకతోనే ఆ డిజైర్, ఆ కోరిక అనేది వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, మనము కూడా క్రీస్తులో జన్మించినప్పుడు ఒక చిన్న పిల్లలలాగా పుడుతున్నాం. ఆ పుట్టుకతో మనలో ఏమి ఉండాలంట? ఒక ఆకలి ఉండాలంటే దేని కొరకు? దేవుని వాక్యము కొరకు. హల్లెలూయా, దేవుని వాక్యము కొరకు. వేరే ఆలోచనల కొరకు కాదు, వేరే వాళ్ళు చెప్తున్న విషయాల కొరకు కాదు, కానీ ముఖ్యంగా దేవుని వాక్యము కొరకు ఆ ఆకలి మన జీవితంలో కనిపించాలి. ఎందుకు ఆ ఆకలి ఉండాలి? ఎందుకంటే ఇంగ్లీష్లో ఇలాగుంటుంది చూడండి, ఎన్ఎల్టీలో, desire, you must crave pure spiritual milk so that you will grow into the full experience of salvation. Cry out for this nourishment so that you may grow into the full experience. అంటే గమనించండి, ఈ పాటికి మీరు రక్షణలోకి వచ్చేసారు, ఈ పాటికి రక్షణ గురించి తెలుసుకున్నారు, ఈ పాటికి దేవుని యొక్క కృప గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి తెలుసుకున్నారు. కానీ రక్షణలోకి వచ్చినంత మాత్రము అది కేవలము నీకు ఒక జన్మ వచ్చినట్టు. ఈ లోకంలోకి వచ్చినంత మాత్రాన ఒక బాబు ఒక పాప పుట్టినంత మాత్రాన ఈ లోకంలో అనుభవించాల్సిన అన్ని అనుభవించేసినట్ట లేదు. ఈ లోకంలో వాళ్ళ తల్లిదండ్రులకి గొప్ప ప్రణాళిక ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో ఆశలు ఉండొచ్చు. అవన్నీ అనుభవించాలనుకో మొట్టమొదటి స్టెప్ ఏంటి? ఆ పాలు తాగడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, రక్షింపబడ్డావు, చాలా సంతోషము. నూతన నిబంధనలోకి నూతన సృష్టిగా మార్చబడ్డావు, చాలా సంతోషం. కానీ ఆ నూతన నిబంధన ద్వారా దేవుడు కోరుకునేటటువంటి అన్ని విషయాలు నువ్వు అనుభవించాలనుకో, వాక్యముతో మొదలు పెట్టాలి. హల్లెలూయా. వాక్యముతో మొదలు పెట్టాలి. ఆ వాక్యము లేదనుకోండి, నీకు సరి అయిన ఫౌండేషన్ ఉండదు నీ జీవితంలో. వాక్యము లేకుండా మొదలు పెట్టుకున్నావు అనుకోండి, సరి అయిన ఆ పుట్టినప్పుడు నీకు సరి అయిన ఆహారము, సరి అయిన పాలు రాలేదనుకో, నీ జీవితంలోకి అనేక ఇబ్బందులు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది నీ జీవితంలో. యూ విల్ ఫేస్ అన్నెసెసరీ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ యువర్ గ్రోత్ విల్ బి ఛాలెంజ్. నీకు కావాల్సినటువంటి ఎదుగుదల నీ జీవితంలో కనిపించదు అనమాట. సో ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాక్యము లేకుండా ఎటువంటి ఎదుగుదల ఉండదు. వాక్యము లేకుండా ఎటువంటి ఎదుగుదల ఉండదు. నేను ట్రెడిషన్ గురించి మాట్లాడట్లేదు, సంప్రదాయాల గురించి మాట్లాడట్లేదు, వాక్యము గురించి అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ద సిన్సియర్ మిల్క్ అంటాడు, ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎటువంటి ఎడిషన్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ మిల్క్. అందరికి అర్థమవుతుందా? అక్కడ నీళ్లు కలపడం కాదు, చక్కెర కలపడం కాదు, ఇంకేదో పౌడర్ కలపడం కాదు.
ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎప్పుడైతే అది నువ్వు తినడం మొదలు పెడతావో, ఎప్పుడైతే అది స్వీకరించడం మొదలు పెడతావో, నీకు ఎదుగుదల అనేది నీ జీవితంలో మొదలవుతుంది. హల్లెలూయా. సో గమనించండి, ఈ పసి ప్రాయము లో జీవిస్తున్నప్పుడు రెండు విషయాలు, టూ క్యారెక్టరిస్టిక్స్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. నంబర్ 1, ఇన్నోసెన్స్, అమాయకత్వం. చూడండి, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఎటువంటి విషయాలు తెలియదు, వాళ్ళకి గతము అనేదే లేదు, వాళ్ళకి గతం అనేది లేదు. దే డోంట్ హ్యావ్ అ పాస్ట్ ఇన్ దేర్ లైఫ్. అలాగే నూతన సృష్టిగా మార్చబడినప్పుడు మనకేమన్నా గతం ఉందా? లేదు. ఏదన్నా గతము మన జీవితంలో ఉన్నట్లయితే కూడా ఆయన ఏమన్నాడు, అన్ని కూడా తీసివేసేసాడు, కొట్టివేశాడు. హల్లెలూయా. మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. సో నంబర్ 1, యూ హ్యావ్ ఇన్నసెన్స్, అమాయకత్వం ఉంది. సో దేవుని ఎదుట నువ్వు ఎదుగుదల ఉన్నప్పుడు కూడా ఆ అమాయకత్వాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకూడదు, దేవుని ఎదుట ఎప్పుడు పోగొట్టుకోకూడదు. కానీ రెండో విషయం ఏంటంటే అజ్ఞానము, ఇగ్నరెన్స్. అజ్ఞానము, ఏం తెలియదు వాళ్ళకి. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఒకటేంటంటే ఒక మంచిది ఏంటంటే వాళ్ళకి ఆకలి. సో ఎప్పుడు కూడా పాల కోసం చూస్తుంటారు. కానీ ఇంకొక సమస్య, ఆ ఆకలితో వాళ్ళకి జ్ఞానము లేదు కాబట్టి వాళ్ళ చేతిలో ఏది పెట్టినా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? అది నోట్లోకి వెళ్తుంది. వాళ్ళకి అది పురుగు అవ్వచ్చు, నోట్లోకి వెళ్తుంది. అది డబ్బులు అవ్వచ్చు, నోట్లోకి వెళ్తుంది. అది పేపర్ అవ్వచ్చు, నోట్లోకి వెళ్తుంది. ఒక బొమ్మ అవ్వచ్చు, నోట్లో. ఏది పట్టుకున్నా ఎక్కడికి వెళ్తుంది? నోట్లోకి వెళ్తుంది. అందుకనే చిన్నపిల్లలతో చాలా జాగ్రత్త పడుతుంటాం. అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, అది కాదు, ఇది కాదు. ఎందుకు? వాళ్ళు ఏది చూసినా అన్ని తినడానికే అనుకుంటుంటారు. అర్థమవుతుందా? సో మన జీవితంలో కూడా గమనించండి, వాట్ వి కన్స్యూమ్ స్పిరిచువల్లీ మస్ట్ బి కేర్ఫుల్లీ అసెస్డ్ ఇన్ అవర్ లైఫ్. ఏదైతే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో, ఏదైతే తింటున్నావో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు నేను ఉన్నాను కాబట్టి అనేక మందితో మాట్లాడుతుంటాను, అనేక కుటుంబాలతో మాట్లాడుతుంటాను. చాలాసార్లు ఈ సమస్య కొంతమందికి ఉంటుంది. వాళ్ళు వస్తుంటారు, పాస్టర్ గారు వాక్యం వింటున్నాము, ఆశీర్వదించబడుతున్నాను, కానీ ఈ ఒక్క విషయం ఎందుకు మా జీవితంలో జరగట్లేదు, ఈ ఒక్క విషయం వచ్చేసేటప్పటికి ఎందుకు నాకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. చాలాసార్లు ప్రాబ్లం ఏంటి తెలుసా? వీళ్ళు అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు, కొంతమంది కొన్ని డెకేడ్స్ నుంచి కూడా వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు, ఆత్మీయంగా నేను అనేది చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదో తినని వస్తువు తిన్నారన్నమాట. They had the wrong foundation. They did not have the pure milk. అందరికి అర్థమవుతుందా? కేవలము పాలు తాగడం కాకుండా వాళ్ళు ఆ దేవుని వాక్యముతో పాటు కూడా కొంత అపనమ్మకము, దేవుని వాక్యముతో కూడా వేరే వాళ్ళ అభిప్రాయాలు, దేవుని వాక్యముతో కూడా ఆచారాలు తినడం జరిగింది. సో ఇప్పుడు అది తిన్న తర్వాత ఎప్పుడైతే మరి కొత్తగా సత్యము బోధించబడుతుందో, సత్యము మొట్టమొదటిసారి మళ్ళీ వినడం మొదలు పెడతారో, అప్పుడు వాళ్ళకి లోపల ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి అది డైజెస్ట్ అవ్వదు. అర్థమవుతుందా? డైజెస్ట్ అవ్వదు అనమాట. ఒక్కొక్కసారి మనకి న్యూస్లో చూస్తాం, ఎవరో ఎక్కడో బాబో ఏదో ఏంటి 1 రూపీ కాయిన్, 50 పైసా కాయిన్, ఇప్పుడు 50 పైసా కాయిన్ ఉందో లేదో కానీ ఏదో ఒకటి కాయిన్ అనమాట, ఏదో ఒక కాయిన్ మింగేశారని. ఎంతమంది చూశారు అటువంటి న్యూస్? ఓకే, చూడండి, ఆ కాయిన్స్ అలాంటివి ఉన్నప్పుడు, లేకపోతే ఏదో చిన్న బ్యాటరీ ప్యాకో లేకపోతే ఏదో ఒకటి మింగేసినప్పుడు మళ్ళీ నార్మల్గా అన్నీ తినడం మొదలు పెడతామా? లేదు. ఫస్ట్ ఏం చేయాలి? ఆ లోపల ఉన్నదాన్ని ఏదో రకంగా బయటికి తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ ఆహారం ఇవ్వడం మొదలు పెడతారు. హల్లెలూయా. చాలాసార్లు ఆత్మీయంగా కూడా అదే మనకి సమస్య. ఏంటంటే ఒక సైడ్ నమ్మకము, ఒక సైడ్ విశ్వాసం గురించి నేర్చుకుంటున్నారు, ఒక సైడ్ దేవుని యొక్క నీతిగా మార్చబడ్డామని నేర్చుకుంటున్నాము, ఒక సైడ్ ఏమో దేవుని యొక్క ఆశీర్వాదము, అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుడు, ఇటువంటి అన్ని నేర్చుకుంటున్నాము. ఇంకొక సైడ్ ఏం జరుగుతుంది? ఒక విషయం ఏంటంటే ముందర తప్పు పునాది ఉంటుంది, లేకపోతే ఇంకొక సమస్య. ఇప్పుడు చూడండి, మనం ఈ లెవెల్లో ఉన్నామనుకోండి, మన కోరిక ఉండొచ్చు నేను ఆ పై స్థానానికి వెళ్ళాలి అని. సో ఆదివారం వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? 2-3 అడుగులు వేయడం మొదలు పెడతారు. 2-3 అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ సోమవారమో, బుధవారమో, గురువారమో ఇంకేదో వాక్యం వింటారు. ఇది విన్నదానికి అంతటికీ కూడా వ్యతిరేకంగా వింటారు. సో ఇప్పుడు 2-3 స్టెప్స్ తీసుకున్నారు, మళ్ళీ శుక్రవారం కల్లా ఇక్కడ వస్తారు, మళ్ళీ ఆదివారం ఇక్కడ ఉన్నారు, ఆదివారం మొదలు పెడతారు మళ్ళీ ప్రయాణం, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచుంటారు, మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వెళ్తారు, మళ్ళీ ఆదివారం మొదలు పెడతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ బుధవారం వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. సో మూవ్మెంట్ ఉందా అంటే చాలా ఉంది, ప్రోగ్రెస్ ఉందా అంటే ఏమీ లేదు. నాకు ఎందుకో ఎదుగుదల కనిపించట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేస్తున్నాను కానీ జరగట్లేదు,
ఆదివారాలు వస్తున్నాను కానీ జరగట్లేదు. మీరు చెప్పింది నేను యూట్యూబ్లో విన్నావు కానీ ఎన్నిసార్లు విన్నావు కానీ అది వినక ముందర ఇంకేదన్నా అపనమ్మకం లోపల ఉండిందా? ఆ అపనమ్మకాన్ని తీసావా? అంటే విన్నాను, సత్యం తెలుసుకున్నాను పాస్టర్ గారు. సత్యం తెలుసుకున్నావు, చాలా మంచిదే, సంతోషం. కానీ ఆ సత్యము తెలుసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి అబద్ధాన్ని తీసివేయబడ్డదా లేదా? లేకపోతే ఒకరోజు సత్యము విని 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక అబద్ధం విన్నావా? ఒకరోజు సత్యము విని మళ్ళీ 3 రోజుల తర్వాత ఎవరో అభిప్రాయం విన్నావా? లేకపోతే ఎవరి జీవితంలో ఏదో కారణం జరిగింది, లేకపోతే ఏది జరిగిందో ఏది జరగలేదో దాన్ని బట్టి నువ్వు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టావా? చూడండి ఏం చేస్తున్నావు. ఇప్పుడు వాక్యాన్ని తింటున్నావు, వాక్యాన్ని తాగుతున్నావు ఒక సైడ్, కానీ దానితో పాటు వేరే విషయాలు కలిపేస్తున్నావు అన్నమాట. కలిపినప్పుడు ఏం జరుగుతుంది? నీ జీవితంలో నువ్వు పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, యాక్టివిటీ ఉంది, మూవ్మెంట్ ఉంది, కానీ ఆ మూవ్మెంట్ నుంచి రావాల్సిన పంట కనిపించట్లేదు. ఆ మూవ్మెంట్ నుంచి నీకు రావాల్సినటువంటి ఫలము నువ్వు అనుభవించలేకపోతున్నావు. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ పాస్టర్. చూడండి, ఒక్కొక్కసారి జిమ్కి కూడా వెళ్తుంటారు, మెంబర్షిప్ తీసుకుంటారు, జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళిన తర్వాత రోజు ఆ వాకింగ్ ఎంత వాకింగ్ 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, బాడీలో మాత్రం ఏం చేంజ్ లేదు. ఎందుకంటే మూవ్మెంట్ ఉంది, కానీ సమస్య ఏంటి తెలుసా? అక్కడ ఎవరు కోచ్ తీసుకోలేదు, ఒక ట్రైనర్ని తీసుకోలేదు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ మిషన్ వాడాలి, ఏ మిషన్ వాడకూడదు, ఏ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, ఏ ఎక్సర్సైజ్ చేయకపోతే మంచిది, ఇటువంటి ఏమి జ్ఞానం లేదు. కాబట్టి మూవ్మెంట్ ఉంది, కానీ ఎదుగుదల అనేది కనిపించట్లేదు. సో అందుకని ఏమంటున్నాడు? మీరు రక్షణలోకి వచ్చారు, చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు అని ఎంతమంది అంటారు? ఓకే, చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా మీరు అందరూ రక్షింపబడ్డారు. అంటే ఏంటి? మీకు జిమ్కి మెంబర్షిప్ ఉందన్నమాట. కానీ జిమ్కి మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన రిజల్ట్స్ కనిపిస్తాయని కాదు. హల్లెలూయా. అంటే ఈ లోకంలోకి వచ్చినంత మాత్రాన ప్రతి బాబు హాస్పిటల్స్లో, ఊర్లో, దేశాల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా అద్భుతమైన జీవితాలు అనుభవిస్తున్నారా? లేదు. ఎందుకు? అందరిలో ఎదుగుదల లేదు కాబట్టి. అందరికి అర్థమవుతుంది కదండి? సో గమనించండి, రెండు థింగ్స్. ఇటువంటి స్టేజ్లో మనము పసిప్రాయముగా ఉన్నప్పుడు అమాయకత్వము కనిపిస్తుంది, అలాగే అజ్ఞానము కూడా మన జీవితంలో కనిపిస్తుంది. సో అజ్ఞానము నుంచి మనకి ఎదుగుదల కనిపించాలంటే దేవుని ఒక వాక్యము మన జీవితంలో కంటిన్యూస్గా మనము స్వీకరిస్తూ ఉండాలి. హెబ్రీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును, గమనించండి, ఇప్పటి వరకు పాలు తాగడం చాలా మంచిదని నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు చూడండి, శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలును కీడులను. అది 14th verse 13th? ఓకే, అక్కడికి ఆపేసేయండి. చూడండి, ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి, యాంప్లిఫైడ్ వర్షన్లో చూడండి. Hebrews 5:13. For everyone who continues to feed on milk, పాలు త్రాగు ప్రతివాడును, continues to feed on milk, is obviously inexperienced and unskilled in the doctrine of righteousness. సో చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది క్రైస్తవులు ఈ స్థానంలో ఉంటారు. చాలా మంది క్రైస్తవులు ఇక్కడ వరకు ఎదుగుదల వచ్చి ఇక్కడికి ఆగిపోతారు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పాలు మాత్రమే తాగుతూ అక్కడికి ఆగిపోయారు అనుకోండి, ఏం జరుగుతుందంట? మళ్ళీ శిశువుగాను వాళ్ళ ఎదుగుదల అక్కడికి ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, నాకు నా భార్యకి 3 పిల్లలు, 3 కూడా పాలుతో మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు పాలు తర్వాత ఇంకా వేరే కూడా తినడం మొదలు పెట్టారు. ఇప్పుడు నా మొదటి కూతురు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలకు కూడా ఇంకా ఏ అన్నం తిందో, కూర తిందో, ఏమి తిందో, కేవలం ఉత్తి పాలు అంటే ఎదుగుదల ఉంటుందా? ఉండదు. సో పాలుతో మొదలు పెట్టొచ్చు, పాలు నీ జీవితకాలము తాగుతూ ఉండొచ్చు, కానీ పాలుతో మాత్రమే నువ్వు జీవించలేవు. అర్థమవుతుందా? పాలుతో మాత్రమే జీవించలేవు. కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు పిల్లలుగా ఈ దేవుని రాజ్యంలో పుట్టారు, చేశారు, దేవుని వాక్యం వింటున్నారు, కానీ ఆ సమయంలో ఏమని విన్నారు? దేవుడు వాళ్ళని సమకూర్చే దేవుడు, లేకపోతే దేవుడు వాళ్ళని రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఇటువంటి వాక్యాలు విన్నారు. ఇటువంటి మెసేజెస్ అంటే వర్తమానాలు విన్నారు అన్నమాట. కానీ అవి విన్న తర్వాత ఇంకా ఎటువంటి ఎదుగుదల లేకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా అదే వర్తమానాలు వింటూ ఉంటారు.
అదే వర్తమానము వింటున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, వాళ్ళకి దేవుడు బాధలో ఉన్న వాళ్ళకి ఏంటి, ఇఫ్ యు హియర్ దట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ దట్ కేర్స్ ఫర్ యూ, దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్న దేవుడని నువ్వు విన్నప్పుడు, దట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్, దేవుడు మీ అవసరతల్ని తీరుస్తాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడని దట్ తెలుసుకున్నప్పుడు, గాడ్ విల్ హీల్ యువర్ బ్రోకెన్ హార్ట్, దేవుడు నీ విరిగి నలిగిన హృదయాన్ని స్వస్థపరుస్తాడు, ఆర్ దట్ గాడ్ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ద వ్యాలీ, ఆ యొక్క లోయలో నుండి ప్రభు నిన్ను రక్షిస్తాడని తెలుసుకున్నప్పుడు. గమనించండి, ఈ అన్ని కూడా సత్యమే. కానీ కేవలము నువ్వు అదే మాట, అదే వాక్యము వింటూ జీవించావనుకో, నువ్వు అక్కడితో నీ ఎదుగుదల ఆగిపోతుంది. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవుతుంది, నీ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ఆ లోయలో ఉన్నా అదే ప్రార్థన చేస్తుంటావు, 10 సంవత్సరాల తర్వాత కూడా అదే, మళ్ళీ ఏ లోయలోంచి అయితే నువ్వు బయటపడ్డావో మళ్ళీ అదే లోయలో పడతా ఉంటావు. ఏ లోయలోంచి అయితే నువ్వు దేవుడు బయటికి తీసుకొచ్చాడో మళ్ళీ అదే లోయలో పడతావు. ఎందుకు? ఎదుగుదల లేదు. ఎందుకంటే ఆలోచించలేకపోతున్నావు, మళ్ళీ ఆ లోయలో నేను పడకుండా ఎలా జీవించాలో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫర్ ఎవ్రీ వన్ హూ కంటిన్యూస్ టు ఫీడ్ ఆన్ మిల్క్ ఈస్ ఆబ్వియస్లీ ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ అన్స్కిల్డ్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతి గురించి వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారంట. సో ఇంకా చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తారు, వాళ్ళ సొంత ఆలోచన వల్ల వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇందాకేమని చెప్పాను, చిన్నపిల్లలు ఆ గ్లాస్ చూసినప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన ఉంటుందో దాన్ని బట్టి ప్రవర్తిస్తారు. సో మనకు కూడా ఇప్పుడు చిన్నపిల్లలుగానే నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు చిన్న వ్యక్తిలాగే నువ్వు జీవిస్తున్నావు అనుకో, నీ సొంత ఆలోచనల ప్రకారము దేవుని గురించి ఆలోచిస్తావు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో ప్రార్థన చేయాలంటే కూడా నీ సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తావు అనమాట. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే నీ సొంత ఆలోచనల ప్రకారము, వేరే వాళ్ళ అభిప్రాయాల ప్రకారము దాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావు. కానీ దేవుని యొక్క సత్యము ప్రకారము నువ్వు జీవించవు. సో ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ రైచియస్నెస్ ఆఫ్ కన్ఫర్మిటీ టు ద డివైన్ విల్ ఇన్ పర్పస్, థాట్ అండ్ యాక్షన్, ఫర్ హీ ఈజ్ ఎ మియర్ ఇన్ఫెంట్ నాట్ ఏబుల్ టు టాక్ యెట్. చూడండి, సో ఇక్కడ ఏమంటున్నాడు, పెద్దగా నువ్వు ఎదుగుదల కనిపిస్తుందంటే నీ జీవితంలో ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క డివైన్ విల్ ఇన్ పర్పస్, థాట్ అండ్ యాక్షన్. సో దేవుని నీతి గురించి వచ్చేసేటప్పటికి మానవుడు ఒక విధానంలో ఆలోచిస్తాడు, అలాగే దేవుడు కూడా ఇంకొక విధానంలో ఆలోచిస్తున్నాడు. సో దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకొని, ఆ ఆలోచన నీ ఆలోచనగా మార్చబడి దాని ప్రకారము నువ్వు ప్రవర్తించావంటే నువ్వు ఎదుగుదల ఉన్నట్టు నీ జీవితంలో. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? yes pastor. అర్థమైతే గట్టిగా ఆమేన్ అనండి. ఆమేన్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎప్పుడైతే నీ జీవితంలో ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, దేవుని యొక్క నీతిగా మార్చబడడానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, దాని ప్రకారముగా నీ ఆలోచన మార్చుకొని దాని ప్రకారముగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తించగలవో అప్పుడు నీ జీవితంలో ఎదుగుదల వచ్చినట్టు. కానీ నువ్వు ఒక దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోకుండా, దేవుని యొక్క నీతిగా మార్చబడడానికి ఆయన కార్యము ఏంటో తెలుసుకోకుండా నువ్వు జీవించావనుకో, క్రైస్తవుడివా అంటే క్రైస్తవుడివే. కానీ ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడన్నా బల్లలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు, అందరికి అర్థమవుతుందా? సంఘముకు వచ్చినప్పుడు, బల్లలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడైతే నీ జీవితంలో ఒక అద్భుత కార్యము జరగాలి, ఒక బ్రేక్ త్రూ జరగాలి, ఒక మిరకల్ జరగాలి, అటువంటి సమయాల్లో నువ్వు దేవుని ఎదుటికి ఎలాగొస్తున్నావు? విశ్వాసముతో వస్తున్నావా, లేకపోతే నీ క్రియలతో వస్తున్నావా? దేవుని నీతిగా మార్చబడ్డావా విశ్వసిస్తున్నావా, లేకపోతే నీ నీతి క్రియలు తీసుకొని దేవుని దగ్గరకు వస్తున్నావా? అర్థమవుతుంది అందరికీ? సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అందుకని ఎటువంటి ప్రార్థన, ఇక్కడ చూడండి ఏమన్నా ఉందా, హీఈస్ అ మియర్ ఇన్ఫెంట్ నాట్ ఏబుల్ టు టాక్ యెట్. ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదు. అందుకని ప్రార్థనలో కూడా ఎలాంటి ప్రార్థనలు చేస్తాం? దేవా ఇది ఒక్కటి చేసి పెడితే నా జీవితం ఇచ్చేస్తాను నీకు, నా ఆస్తి రాసి ఇచ్చేస్తాను నీకు. నెగోషియేషన్ మొదలు పెడతాం దేవునితో మనం. ఎందుకు? తలకాయ లేదు కాబట్టి. ఇంకా దేవుని ఆలోచనలు మన ఆలోచనగా మార్చబడలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏమనుకుంటాం అంటే, నా మనసులో ఉన్నదంతా చెప్పేస్తున్నాను. మనసులో ఉన్నదంతా ఎవరు చెప్తారు? చిన్నపిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎదుగుదల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మనసులో ఉన్నదంతా కాదు. మీరు ఆఫీస్లో మనసులో ఉన్నదంతా కక్కేస్తారా మీ సీఈఓకి? లేదు. ఆయనతో ఎలా మాట్లాడాలో తెలుసు, ఆమెతో ఎలా మాట్లాడాలో తెలుసు. మీ టీం లీడర్తో ఉన్నదంతా కక్కుతారా?
లేదు. అక్కడ ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసు. ఎందుకు? మీ జీవితంలో ఎదుగుదల ఉంది కాబట్టి. అందుకని యేసుక్రీస్తు కూడా ఆ పడవలో శిష్యుల గురించి చూడండి. శిష్యులు వచ్చేసేటప్పటికి ఆయన ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాళ్ళ జీవితంలో. అందుకని వాళ్ళు ఏమన్నారు? లేచిపోయి, మేము నశించుచున్నామని నీకు చింత లేదా? పిల్లలు మళ్ళీ ఒకసారి అడిగితే ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు ఎప్పుడన్నా అన్నారా, నువ్వు అసలు నీకంటే నేను ఇష్టం లేదు, నీకు నేనంటే ప్రేమ లేదు? ఎంతమంది విన్నారు తల్లిదండ్రులు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇంకా ఎదుగుదల లేదు కాబట్టి. ఆ సమయంలో జరుగుతున్న పని వాళ్ళకి కష్టంగా అనిపిస్తున్నా, వాళ్ళకి ఎదుగుదల ఉన్న వాళ్ళు ఏం తెలుసుకుంటారు? మమ్మీకి నేనంటే ప్రేమ, డాడీకి నేనంటే ప్రేమ. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని నాకు ఇష్టం లేదేమో, అది క్లీన్ చేసుకోమన్నారు, అక్కడికి ఆ పని చేసి పెట్టమన్నారు, ఆ బయటికి వెళ్ళి షాప్లోంచి ఏదో తీసుకురమ్మన్నారు, అది నాకు చెయ్యాలని లేదు. ఇప్పుడు నాకు టీవీ చూడాలని ఉంది, వీడియో గేమ్ ఆడుకోవాలని ఉంది, క్రికెట్ ఆడుకోవాలని ఉంది. కానీ అన్నంత మాత్రాన్ని, ఇప్పుడు షాప్కి పంపిస్తున్నంత మాత్రము మమ్మీకి నేనంటే ప్రేమ లేదు అని కాదు, డాడీకి నేనంటే ఇష్టం లేదని కాదు. అర్థమవుతుందా అందరికీ? కానీ అటువంటి స్థానంలోకి మనం ఎదగట్లేదు అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాగా చిన్న పిల్లల వలె మాట్లాడతాం. ఏదన్నా పొందుకోవాలనుకుంటే, ఒక అద్భుత కార్యం జరగాలి, దేవా నీ కటాక్షము నా జీవితంలో నేను ఇప్పుడు చూడాలి అనేటటువంటి సమయం వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎలాగ మాట్లాడతారు? దేవా నేను అప్పుడు అది చేసి పెట్టాను, దేవా అక్కడ దశంభాగం ఇచ్చాను, అప్పుడు 3 రోజులు కూడా ప్రార్థన చేసుకున్నాను అయ్యా, అలాగే 7 రోజులు కూడా నేను బైబిల్ చదివాను, ఒక్కరోజు కూడా నేను మిస్ అవ్వలేదు. ఇటువంటి లిస్ట్ అంతా తీసుకొని వస్తాము. ఎందుకు? చిన్నపిల్లలం కాబట్టి. అందుకనే మన ప్రవర్తన ఇక్కడ ఏమంటాడు? అందుకనే దే ఆర్ అన్స్కిల్డ్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ రైచియస్నెస్. నీతిలో నువ్వు స్థాపించబడలేదు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా సృష్టించాడు, మార్చాడు అనే దానిలో నువ్వు ఇంకా స్థాపించబడలేదు. కాబట్టి ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా నీ పాపము గురించి, నీ కార్యముల గురించే ఆలోచిస్తుంటావు. నీ పాపము గురించి, నీ కార్యముల గురించి ఆలోచించినంత కాలము ఎప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు పొందుకోలేవు. అందుకనే ఏ ఒక్క వ్యక్తి అద్భుత కార్యం పొందుకున్నప్పుడు, దేవా నేను భయంకరమైన పాపాత్ముడిను, ఇప్పుడు నన్ను ఆశీర్వదించు అని ఎవడన్నా వెళ్ళాడు అక్కడికి? లేదు. ఏమని వెళ్ళారు? నేను విశ్వసిస్తున్నాను, నువ్వు ఈ కార్యం నా జీవితంలో చేయగలవు. హల్లెలూయా. అందుకని రోమన్స్ చాప్టర్ 4లో ఏమంటాడు? అబ్రహాము నీతిమంతుడిగా ఎలా ఆ తీర్పు ఆయన జీవితం మీద ఎలాగొచ్చింది? ఆయన కార్యముల ద్వారా కాదు, కానీ ఆయన విశ్వాసము ద్వారా. అందరూ విశ్వాసము అనండి, విశ్వాసము. సో గమనించండి, మనము ఆ మొదటి దశ నుంచి 2వ దశకి రావాలి. ఆ ఎదుగుదల అనేది కనిపించాలి. సో పాలు తాగడము చాలా మంచిది, కానీ పాలు తర్వాత వేరే విషయాలు కూడా మనము నేర్చుకోవడం మొదలు పెట్టాలన్నమాట. సో ద సెకండ్ ఆస్పెక్ట్ ఆర్ ద సెకండ్ స్టేజ్ ఇస్ చైల్డ్హుడ్, బాల్యము. రెండోది గమనించండి, బాల్యము. ఇన్ దిస్ చైల్డ్హుడ్, ఐ విల్ డూ దిస్ వెరీ క్విక్లీ. బాల్యములో 3 విషయాలు గమనించండి. దేర్ ఇస్ అన్స్టెడీనెస్, దేర్ ఇస్ క్యూరియాసిటీ అండ్ దేర్ ఇస్ టాకటివ్నెస్. ఈ యొక్క బాల్యంలో అస్థిరత ఉంటూ ఉన్నది. రెండవదిగా మరి బాల్యంలో క్యూరియాసిటీ, తెలుసుకోవాలనే ఆసక్తి. మూడవది మాటకారితనము. ఓకే, 3 విషయాలు. బాల్యములో అస్థిరత అంటే ఏదైనా బాధ్యత ఇచ్చారనుకోండి, అది జరగదు. ఏదైనా పని అప్పచెప్పారనుకోండి, 5 నిమిషాలు పని చేస్తారు, మళ్ళీ ఇంకేదో దేనితోనో డిస్ట్రాక్ట్ అయిపోతారు అనమాట. ఓకే, అందుకని మనకి పిల్లలకి ఏం చేస్తాము, కొన్ని పనులు అప్పచెప్పొచ్చు. ఈ పని చెప్పే లైక్ 10 నిమిషాల్లో వస్తాను, 5 నిమిషాల తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి పని అయిపోయి ఉంటుందా? లేదు. ఎందుకు? అస్థిరత ఉంది కాబట్టి. దే ఆర్ అన్స్టడీ ఇన్ దేర్ లైఫ్. అలాగే రెండోది క్యూరియాసిటీ, తెలుసుకోవాలని ఆసక్తి అనమాట. అలాగే మూడోది టాకటివ్నెస్, మాటకారితనము. టాకటివ్నెస్. చూడండి, Proverbs chapter 10 verse 19 న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఇలాగ ఉంటుంది. టూ మచ్ టాక్ లీడ్స్ టు సిన్, బీ సెన్సిబుల్ అండ్ కీప్ యువర్ మౌత్ షట్. అధికమైన మాటలు మరి పాపమునకు నడిపిస్తూ ఉన్నది గనుక మీ పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా, ఆమేన్. పక్కన వాళ్ళని అడగండి, నువ్వు బుద్ధిమంతుడువా అని. ఇప్పుడు మాట్లాడంటే మాట్లాడకుండా ఉంటారు ఎందుకు? ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు పెదవులు కదపండి. ఓకే,
ఇక్కడ చూడండి, be sensible and keep your mouth shut. Ecclesiastes chapter 5 and verse 3 in the New Living Translation. Too many words make you a fool. విస్తారమైన మాటలు మిమ్మల్ని బుద్ధిహీనుడిగా వెరితనముగా చేస్తూ ఉన్నది. Too many words make you a fool. విస్తారమైన మాటలు మిమ్మల్ని బుద్ధిహీనుడిగా చేస్తూ సో గమనించండి, we are growing in these stages of life. మన జీవితంలో కొన్ని దశల్లో మనం ఎదుగుతూ And we ఉన్నప్పుడు must grow spiritually as well. ఆ రీతిగానే మనము ఆత్మీకంగా కూడా ఎదుగుతూ See, ఉండాలి. people who are always trying to gossip about other people, మరి ప్రజలు ఇతరులను గూర్చి సనుకోవడం గునుకోవడం చేస్తూ ఉన్నప్పుడు, always trying to get information about what happened in their marriage, what happened with their finances, వారి యొక్క ఆర్థిక విషయాల్లో, వారి వివాహ విషయాల్లో ఏం జరిగిందని సమాచారమును వారు సేకరించాలని ప్రయత్నిస్తూ what ఉంటారు. happened in their business, వారి వ్యాపారంలో ఏం జరిగి that is ఉన్నదని, none of your business. అది అసలు మీ పనే కాదు. అర్థమవుతుందా? పాస్టర్, చూడండి, వేరే వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకోవడానికి మీరు న్యూస్ రిపోర్టర్ కాదు. మీరు న్యూస్ రిపోర్టర్గా వేరే వాళ్ళ విషయాలు ఏదన్నా తెలిసినా అందరికీ మీరు చెప్పక్కర్లేదు. మీరు బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అయిపోక్కర్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందులో మనకి ఏం తెలుస్తుంది? ఇంకా ఎదుగుదల లేదు అన్నమాట. ఇంకా ఎదుగుదల లేదు. సో అందుకని ఏమంటున్నాడు, చిన్నపిల్లలు ఇష్టం వచ్చింది మాట్లాడతారు, చిన్నపిల్లలు ఇష్టం వచ్చినటువంటి విధానంలో ప్రవర్తిస్తారు. కానీ గుర్తించండి, మనల్ని దేవుడు సృష్టించినప్పుడు మనల్ని రక్షించింది అటువంటి స్థానంలో పెట్టడానికి కాదు, లేకపోతే అటువంటి స్థానంలోనే మనము ఉండిపోవాలనేది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దెన్ వి కమ్ ఫైనల్లీ టు ద థర్డ్ స్టేజ్, మూడవ దశ, అండ్ దట్ ఈస్ మ్యాన్హుడ్. పురుషత్వము. Okay, manhood. Now, three different things when it comes to this stage. మరి ఈ దశకు వచ్చినప్పుడు మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. Number one, మొదటిది, they are spiritually minded. వారు ఆత్మీయమైన మనస్సును కలిగి ఉంటారు. Spiritually minded. ఆత్మీయమైన మనస్సును కలిగి Hebrews ఉంటారు. chapter 11, please. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము Verse 24. 24వ వచనము. Yeah. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము గమనించండి, మోషే పెద్దవాడైనప్పుడు, ఎప్పుడంట? పెద్దవాడైనప్పుడు, ఎప్పుడంట? పెద్దవాడైనప్పుడు. పెద్దవాడైనప్పుడు ఏం చేశాడో చూడండి. విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడి అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. గమనించండి, ఆయన దృష్టి దేని మీద పెట్టాడంట? దేవుని నుంచి వచ్చేటటువంటి బహుమానం మీద ఆయన దృష్టి పెట్టాడు. హల్లెలూయా. చూడండి, when you are maturing in the things of God, when you are growing in the things of God, దేవునిలో మీరు ఎదుగుదల కనిపిస్తున్నప్పుడు you become spiritually minded. ఆత్మీయమైన మనసును మీరు కలిగి ఉంటారు. ఆత్మీయమైన మనసు కలిగి ఉంటారు. ఆత్మీయమైన మనసు కలిగి ఉన్న వ్యక్తి ఆత్మీయంగా దేవుడు ఆత్మలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళిక కూడా తెలుసుకుంటాడు. దాని ప్రకారం వాళ్ళు జీవించడం మొదలు పెడతారు. దాని ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసుకోవడం మొదలు పెడతారు. గమనించండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదం అనేదే ఆయన ప్రణాళిక. కానీ మన జీవితంలో ఆ ఆశీర్వాదము దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడడానికి ఒక అడ్డముగా ఉండకూడదు మన జీవితంలో. అర్థమవుతుందా? ఒక బ్యారియర్గా ఉండకూడదు అనమాట. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి గొప్ప స్థానాన్ని ఇవ్వచ్చు, దేవుడు మనకి డబ్బుని ఇవ్వచ్చు, సంపాదన ఇవ్వచ్చు, ఇటువంటి అన్ని కూడా. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు మనకి ఇచ్చిందే మనకి ఒక హిండ్రన్స్ గా అయిపోతుంది అనుకోండి, ఆటంకముగా అవుతుంటే దాన్ని మనము తీసివేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తీసివేయకుండా దేవుడు ఏదైతే దేనితో అయితే ఆశీర్వదించాడో ఇప్పుడు దాన్నే దేవుడుగా మారుస్తారు. అర్థమవుతుందా? దాన్నే దేవుడిగా మారుస్తారు. అందుకనే పాత నిబంధనలో మనం ఏం చూస్తాం, ఇజ్రాయెల్ దేశానికి బంగారం ఇచ్చింది ఎవరు? బంగారం ఇచ్చింది ఎవరు? ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు బంగారము వెండి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చారు. ఆ బంగారంతో వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి చేశారు. దాన్ని పూజించడం మొదలు పెట్టారు. చూడండి, ఒక్కొక్కసారి మన జీవితంలో అలాగే జరుగుతుంది. చాలా మంది క్రైస్తవుల జీవితంలో అలా జరుగుతుంటది. దేవుడే ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడే నీకు ఆ ఆస్తిని ఇచ్చాడు, దేవుడే నీకు ఆ సంపాదనని ఇచ్చాడు, దేవుడే ఆ కార్ ఇచ్చాడు, ఆ బైక్ ఇచ్చాడు, ఆ ఆఫీస్ ఇచ్చాడు, రియల్ ఎస్టేట్ ఇచ్చాడు, ఆ వ్యాపారం ఇచ్చాడు, ఇవన్నీ. కానీ ఇప్పుడు కొంతమంది జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయంగా ఆలోచించారో, ఆ ఎదుగుదల లేదనుకోండి, వాళ్ళ జీవితంలో ఏం చేస్తారు? దేవుడు ఏదైతే ఇచ్చాడో దానినే వాళ్ళు దేవుడిగా మార్చుకుంటారు వాళ్ళ జీవితంలో.
దానినే దేవుడిగా మార్చుకుంటారు. అందుకనే రిచ్ యంగ్ రూలర్ అంటే ధనవంతుడైన యవనస్తుడు. ఆ యవనస్తుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడో ఆ ధనము ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ ధనము ద్వారానే ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ ధనాన్ని దేవుడు చేసుకొని యేసుక్రీస్తుని వెంబడించే బదులు ఆ ధనాన్ని వెంబడించడం మొదలు పెడతాడు. అర్థమవుతుందా అందరికీ కూడా? చూడండి, ఒక పాస్టర్ని ఉదాహరణగా తీసుకుందాం. ఒక పాస్టరు ఇక్కడనే ఒక సంఘాన్ని స్థాపించాడు, అక్కడ పని చేస్తున్నాడు అనుకోండి. సడన్ గా తెలుసుకున్నాడు ఆ పాస్టరు ఆ సిటీ వదిలిపెట్టేసి ఇంకొక దేశానికి వెళ్ళిపోయాడు, లేకపోతే ఇంకొక ఊరికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆ వేరే దేశానికి వెళ్తే లేకపోతే ఆ వేరే ఊరికి వెళ్తే అక్కడ పాస్టర్గా పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే, అక్కడ ఎక్కువ జీతం అంటే అందుకనే వెళ్ళిపోయాడు అని విన్నారు అనుకోండి. ఎంతమంది అబ్బా చాలా మంచి పని చేశాడు అని ఎంతమంది అనుకుంటారు? ఒకళ్ళు కూడా అనుకోవట్లేదు. ఎందుకు? అదేంటి, డబ్బు కోసం వెళ్ళిపోయాడా? డబ్బు కోసం వెళ్ళిపోయాడా ఆయన? అంటే ఇక్కడ సంఘాన్ని వదిలిపెట్టేసి ఇంకొక సంఘాన్ని చూసుకుంటున్నాడా? ఎందుకు? అక్కడ కొద్దిగా ఎక్కువ శాలరీ ఇస్తారన్నారా? దాని కొరకు వెళ్ళిపోయాడా? చూడండి, ఇప్పుడు పాస్టర్ చేస్తే అది తప్పు అనుకుంటాం, కానీ వేరే క్రైస్తవులు చేస్తే, ఉద్యోగం కొరకు సంఘాన్ని వదిలిపెట్టేసి వేరే ఊరికి వెళ్ళిపోతే, ఉద్యోగం కొరకు ఒక దేశాన్ని వదిలిపెట్టేసి ఇంకొక దేశానికి వెళ్ళిపోతే, గమనించండి, నేను దేశం వదిలిపెట్టి ఇంకొక దేశానికి వెళ్తే లేకపోతే ఉద్యోగం ఆ సిటీ వదిలిపెట్టేసి ఇంకొక సిటీకి వెళ్తే తప్పంటున్నానా? తప్పనట్లేదు. కానీ దేవుని నడిపింపు ఉందా లేదా? అది దేవుని నడిపింపు ఉందా లేదా? ఒక పాస్టర్కి అది తప్పు అయితే వేరే క్రైస్తవుడికి కూడా తప్పే. ఎందుకు? పాస్టర్ ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు ఆ సంఘాన్ని విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఎప్పుడు ఆ పట్టణాన్ని వదిలిపెట్టి ఇంకొక పట్టణానికి వెళ్ళాలి? దేవుని నడిపింపు ఉన్నప్పుడు ఆ పని చేయాలి. హల్లెలూయా. మరి ఒక పాస్టరు దేవుని నడిపింపు ఉన్నప్పుడు ఆ పని చేయాల్సి వస్తే, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని నడిపింపు ఉన్నప్పుడే ఆ పని చేయాలి. చూడండి, సగం మందే. ఎందుకు? ప్రతి క్రైస్తవుడు కూడా ఆ ఎదుగుదల వాళ్ళ జీవితంలో కనిపించాలి. హల్లెలూయా. చూడండి, రెండో విషయము, నాట్ ఓన్లీ ఆర్ దే స్పిరిచువల్లీ మైండెడ్, ఆత్మీయమైన మనసు కలిగి ఉండడం మాత్రమే కాదు. ఈ క్వశ్చన్ రాసుకోండి. డు ఎర్త్లీ పొజిషన్స్ అండ్ పొసెషన్స్ మీన్ మోర్ టు యూ దెన్ ద కాలింగ్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుని పిలుపు మరియు ఉద్దేశము కంటే భూ సంబంధమైన ఆస్తులు మరియు స్థానములు మీకు ఎక్కువ ప్రాముఖ్యమా? ఏది ఎక్కువ ప్రాముఖ్యం నీ జీవితంలో? దేవుని పిలుప, దేవుని ప్రణాళిక, లేకపోతే ఈ భూ సంబంధమైనటువంటి ఆస్తులు, స్థానాలు? చూడండి, కొంతమంది మనం ఏం చేస్తారు, కొంతమంది క్రైస్తవులు ఆ ఆస్తి కొరకు, ఆ స్థానము కొరకు దేవుని ప్రణాళిక నుంచి దూరం అయిపోతారు. దేవుని ప్రణాళిక నుంచి దూరం అయిపోయి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు కష్టాల్లో ఉంటారో, ఎప్పుడైతే ఇప్పుడు నష్టం అనుభవిస్తుంటారో, ఎప్పుడైతే ఇప్పుడు దేవుని యొక్క కటాక్షము, హస్తము కనిపించట్లేదు అనుకుంటారో, అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు జరగట్లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు జరగట్లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే ఎక్కడో నువ్వు తప్పు తీర్మానం తీసుకున్నావు. ఎక్కడో దేవుని వెంబడించే బదులుగా నువ్వు డబ్బును వెంబడించావు, లేకపోతే అమ్మాయిని వెంబడించావు, లేకపోతే అబ్బాయిని వెంబడించావు, లేకపోతే కెరియర్ని వెంబడించావు. అందరికి అర్థమవుతుందా? yes pastor. హల్లెలూయా. సో గమనించండి, అందరికన్నా ఎక్కువగా దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ముఖ్య స్థానము నువ్వు నీ జీవితంలో పెట్టుకోవాలి. హల్లెలూయా. రెండో విషయం చూడండి, దే ఆర్ డెడ్ టు ద ప్రైజ్ ఆఫ్ మెన్. మనుషుల యొక్క ప్రశంసలకు చచ్చిన వారి వలె ఉంటున్నారు. దే ఆర్ డెడ్ టు ద ప్రైజ్ ఆఫ్ మెన్. 1 Corinthians chapter 4 and verse 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చదవండి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. verse 3 చదవండి, 3వ వచనం. జస్ట్ 1 Corinthians. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. హల్లెలూయా. గమనించండి, ఇంగ్లీష్ లో చూడండి ఇలాగ ఉంటది. As for me it matters very little how I might be evaluated by you or by any other human authority. Hallelujah. Hallelujah. I don't even trust my own judgment on this point. My conscience is clear but that doesn't prove I am right. It is the Lord himself who will examine me and
డిసైడ్. హల్లెలూయా. Amen. చూడండి, ఎప్పుడైతే నీకు ఆ ఎదుగుదల ఉంటుందో, దేవుని యొక్క ప్రణాళిక నీకు తెలిసినప్పుడు, దేవుని యొక్క చిత్తము నీవు తెలిసినప్పుడు, దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించడం మొదలు పెడతావు, దాన్ని బట్టి నువ్వు తీర్మానాలు తీసుకోవడం మొదలు పెడతావు. అటువంటి సమయంలో వేరే వాళ్ళు ఎన్నో మాటలు అనొచ్చు నిన్ను, వేరే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల ప్రకారం మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, వేరే వాళ్ళు ఏమన్నా కూడా నేను దాన్ని పట్టించుకోను అంటున్నాడు. ఎందుకు? ఆయన జీవితంలో ఎదుగుదల ఉంది కాబట్టి. ఆయన జీవితంలో ఎదుగుదల ఉంది, ఆయనకి తెలుసు నేను దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకున్నాను. మోషే కూడా ఆయన ఏమన్నాడు, మోషే ఆ వయసుకు వచ్చేటప్పటికి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనేటటువంటి ఆ టైటిల్, ఆ పొజిషన్ నుంచి దూరం అయిపోయాడు, ఒప్పుకోలేదు ఇంకా. ఎందుకు? ఆయన దేవుని యొక్క ప్రణాళిక ఆయన ఆ రోజు తెలుసుకున్నాడు కాబట్టి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకున్నాడో అప్పుడు నుంచి ఆ ఎదుగుదల వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఆ ప్రణాళిక ప్రకారమే మాత్రమే ఆలోచించాడు అన్నమాట. దాన్ని బట్టే తీర్మానాలు తీసుకున్నాడు ఆయన జీవితంలో. అరే ఇది అలాగంటే ఇప్పుడు దేవుడు నన్ను ఇలా వాడుకోవాలనుకుంటున్నట్లయితే మరి ఈ ప్యాలెస్ నుంచి నేను దూరం అయిపోతాను కదా, నాకు ఇన్ని రోజులు పనులతో నాకు అంత అలవాటు, అన్ని పనులు వేరే వాళ్ళు చేయడం నాకు అలవాటు, అంటే ఇప్పుడు నేను దాని నుంచి దూరం అయిపోతే నాకు ఎటువంటి అధికారం ఉండదు, ఎవరు నాకు పని చేసే వాళ్ళు ఉండరు, నా జీవితం అంతా కష్టమైపోద్ది కదా అన్నా కూడా ఏమన్నాడు, అయినా పర్వాలేదు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన జీవితంలో ఎదుగుదల ఉన్నది కాబట్టి. హల్లెలూయా. సో అందుకనే మన జీవితంలో కూడా ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, వేరే వాళ్ళు ఏమన్నా కూడా నేను పట్టించుకోను. ఏంటి అంతా వదిలేసి దేవుని పరిచర్య చేస్తావా? అంతా వదిలేసి ఏంటి ఉద్యోగం వదిలేస్తావా? బిజినెస్ వదిలేస్తావా? దేవుడు చెప్తే అన్ని వదిలేస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పిలుచుకుంటే అన్ని వదిలేస్తారు. ఆయన శిష్యులు ఏం చేశారు? ఎంత వదిలిపెట్టారు? ఎంత వదిలిపెట్టారు? సమస్తము విడిచిపెట్టారు. సమస్తము విడిచిపెట్టారు. గుర్తుపెట్టుకోండి, అద్భుత కార్యములు పొందుకున్న వాళ్ళందరూ సమస్తము విడిచిపెట్టుకొని రాలేదు. ఎందుకంటే అద్భుత కార్యములు పొందుకోవడానికి కేవలము నీకు కావలసినది విశ్వాసము మాత్రమే. విశ్వాసము మాత్రమే. కానీ శిష్యుడిగా మార్చబడి నువ్వు జీవించాలంటే సమస్తము వదిలిపెట్టాల్సి వస్తుంది, సమస్తము విడిచిపెట్టాల్సి వస్తుంది. సో వేరే వాళ్ళు ఏది మాట్లాడినా, పాల్ గురించి ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎటువంటి విధానంలో మాట్లాడినా, ఆయన పిచ్చోడు అన్నా కూడా ఏది కూడా పట్టించుకోలేదంట పాల్. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు, అందరూ ఏమంటున్నారో పట్టించుకుంటారు. మమ్మీ నన్ను ఇలాగన్నాడు, డాడీ ఆమె ఇలాగన్నది, ఎందుకు అన్ని కంప్లైంట్. నువ్వు పెద్దగా అయిన తర్వాత కూడా ఇంకా కంప్లైంట్ చేస్తూ ఉంటావు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, ఆయన ఇలాగన్నాడు ఈమె ఇలాగన్నదని. లేదు, ఎందుకు? ఎదుగుదల వచ్చింది కాబట్టి. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా వేరే వాళ్ళు ఏదన్నా కూడా నీకు అనవసరం. ఎందుకు? నీకు దేవుని ప్రణాళిక తెలుసా, దేవుని చిత్తము తెలుసా, దాని ప్రకారం ఆలోచించు, దాని ప్రకారము జీవించడం మొదలుపెట్టు. హల్లెలూయా. సో రెండో క్వశ్చన్ దాన్ని బట్టి, డూ యూ సీక్ ద అప్రూవల్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఆఫ్ గాడ్? మనుషుల యొక్క ఆమోదమును వెతుకుచున్నావా, లేక దేవుని ఆమోదమును కోరుకుంటున్నారా? హల్లెలూయా. అండ్ ఫైనల్లీ ద థర్డ్ థింగ్, రికగ్నైజ్ గాడ్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుని యొక్క పనిని గుర్తించాలి. మీ జీవితంలో దేవుని యొక్క పనిని గుర్తించాలన్నమాట. చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, తల్లిదండ్రులు చేస్తేనే గుర్తించరు. స్కూల్కి వెళ్ళినంత మాత్రాన, స్కూల్లో అమ్మ నాన్న లేరన్నంత మాత్రాన అమ్మ నాన్న అక్కడ వాడి కోసం పనిచేయట్లేదని కాదు. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇంట్లో ఉండొచ్చు, అమ్మ నాన్న బిజినెస్ నడిపిస్తుండొచ్చు, అమ్మ నాన్న ఆఫీస్లో ఎక్కడన్నా పని చేస్తుండొచ్చు. కానీ వాళ్ళు పని చేస్తున్నందుకే వాళ్ళు స్కూల్లో కూర్చోగలుగుతున్నారు. అర్థమవుతుందా అందరికీ? కానీ చిన్నపిల్లలు అది అర్థం చేసుకోరు. స్కూల్లో వదిలిపెట్టి మనం బయటకు వెళ్తున్నాం అనుకో, చిన్నపిల్లలు ఏమనుకుంటారు, అమ్మ వదిలిపెట్టేస్తుంది నన్ను అనుకుంటారు, అందుకనే అంత ఏడుస్తారు. నా తండ్రి నన్ను వదిలిపెట్టేస్తున్నాడు అందుకనే ఏడుస్తారు. వదిలిపెట్టేయట్లేదు. హల్లెలూయా. వదిలిపెట్టేయట్లేదు. మళ్ళీ ఇంకా కొంతమంది పెద్దగా అయిన తర్వాత 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు అలాంటి సమయంలో కూడా ఏమనుకుంటాం, మన స్కూల్లో ఉన్నప్పుడు మనము గుర్తించము మన తల్లిదండ్రులు మన కొరకు ఏం చేస్తున్నారు ఆ సమయంలో. కానీ మనము స్కూల్లో ఉన్నప్పుడు కూడా మన తల్లిదండ్రులు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నారు, మన కొరకు సంపాదిస్తున్నారు. వాళ్ళు సంపాదిస్తున్నందుకే ఆ స్కూల్ ఫీజు కట్టగలుగుతున్నాము. అలాగే మన జీవితంలో కూడా కొంతమంది ఏమవుతుందంటే, ఎదుగుదల లేదనుకోండి, మన పనుల్లో మనం ఎంతో బిజీగా ఉంటాము, మనం పరిగెత్తుతుంటాము, అది చేయాలి ఇది చేయాలి, అది అనుభవించాలి ఇది అనుభవించాలి. దేవుడు చేసే కార్యము గుర్తించరు, దేవుని యొక్క స్వరము గుర్తించరు. చిన్నపిల్లలు అప్పుడు చూడండి, ఎగ్జిబిషన్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, ఇటువంటి స్థలాల్లో చాలాసార్లు చిన్నపిల్లలు తప్పిపోతుంటారు. ఎందుకు తప్పిపోతుంటారు?
అటెన్షన్. గుర్తించరు. అంతమంది జనం వచ్చేసేటప్పటికి వాళ్ళు అమ్మ ఎక్కడుందో గుర్తించరు, నాన్న ఎక్కడున్నారో గుర్తించరు. అన్ని స్వరాలు వచ్చేసేటప్పటికి నాన్న స్వరం మర్చిపోతున్నారు, అమ్మ స్వరం మర్చిపోతున్నారు. ఎగ్జిబిషన్లో అందరూ సంతోషంగా వెళ్తుంటారు, సడన్గా అమ్మ ఎక్కడుంది నాన్న ఎక్కడుంది తెలియదు. ఎందుకు? డైరెక్షన్ రికగ్నైజ్ చేయలేకపోతుంది, గుర్తించట్లేదు. సరే ఇదంతా జరుగుతుంది, కానీ ఈ గోల్ అంతట్లో, ఈ సౌండ్ అంతట్లో నేను అందరికన్నా ముఖ్యంగా గుర్తించాల్సిందే మా అమ్మను, నేను అందరికన్నా ఎక్కువగా గుర్తించాల్సిందే మా నాన్నగారిని. అది లేదనుకోండి, చిన్నపిల్లలకి అది ఉండదు, ఆలోచన ఉండదు. సో అన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మ కనిపించలేదు, నాన్న కనిపించలేదు. చాలామంది ఆత్మీయంగా అలా జీవిస్తుంటారు క్రైస్తవులు. అప్పుడు ఏమనుకుంటారు? దేవుడు నన్ను విడిచిపెట్టారు. దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన విడువడు ఎడబాయడు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. సమస్య ఏంటంటే నువ్వు క్రైస్తవుడిగా మార్చబడ్డావు, క్రైస్తవురాలుగా మార్చబడ్డావు, కానీ ఎదగలేదు, ఇంకా ఎదగట్లేదు. ఆ ఎదుగుదల లేదనుకో, నువ్వు ఒక్కొక్కసారి తప్పిపోతుంటావు, ఒక్కొక్కసారి ఆయన చేస్తున్న కార్యం గుర్తించవు. ఆయన ఆ ఎదుగుదల లేదనుకోండి, నువ్వు ప్రేమలో నడవవు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది అని ఉంటుంది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడ్డది. చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క కార్యము మనం ఎందుకు గుర్తించం తెలుసా? చాలా మంది మనము ప్రేమలో నడవట్లేదు కాబట్టి. ప్రేమలో నడవడము అనేది ఎదుగుదల ఉన్న వాళ్ళే చేయగలరు. ఆమేన్. దట్స్ రైట్. ఎదుగుదల ఉన్న వాళ్ళే చేయగలరు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అండ్ వీఆర్ సపోజ్ టు వాక్ ఇన్ లవ్. మనం అటు ప్రేమలో నడవబద్ధులమై ఉన్నాము. అయినప్పటికీ చాలా మంది క్రైస్తవులు నడవలేరు, నడవకుండా జీవిస్తుంటారు. ఎందుకు? ఆ ఎదుగుదల లేదు కాబట్టి వాళ్ళ జీవితంలో. ఇంకా ఎవరన్నా తప్పు చేశారంటే తప్పు చేశారు 5 సంవత్సరాలు తప్పు చేశారు. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు క్షమిస్తావు? ఎప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడతావు? ఎప్పుడు మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతావు? అది ఎదుగుదల లేదనుకోండి, ఆ ప్రేమలో నువ్వు నడవవు. ప్రేమలో నడవలేదనుకో, దేవుని కార్యం నువ్వు గుర్తించవు. జోసెఫ్ యొక్క జీవితంలో ఒకసారి గుర్తించండి. సొంత కుటుంబము, సొంత అన్నలు అమ్మేశారు. దేవుని యొక్క కటాక్షము బట్టి దేవుడు ఆయన్ని కాపాడతాడు. సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అన్నలు తిరిగి వస్తారు. అటువంటి సమయంలో ఆయన ప్రేమ చూపించకపోయినట్లయితే దేవుడు చేసిన కార్యము గుర్తించేవాడు కాదు. ఆయన ప్రేమతో జీవించాడు కాబట్టి ఇందులో కూడా దేవుడు కార్యము చేస్తున్నాడు అని గుర్తించగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. అందులో కూడా దేవుడు కార్యము చేస్తున్నాడు. పాల్ జీవితంలో ఒకసారి ఆలోచించండి. ఆయనకు పొజిషన్ ఉండింది, స్టేటస్ ఉండింది. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని ఒకసారి ఆయన అనుభవించిన తర్వాత ఉన్నదంతా విడిచిపెట్టి ఇప్పుడు శిష్యుడిగా మార్చబడతాడు. సువార్త ప్రకటించడం మొదలు పెడతాడు. ఎక్కడికి వెళ్ళినా ధైర్యముగా ప్రకటించడం మొదలు పెడతాడు. నేను ఈ సువార్త గురించి సిగ్గుపడను అంటాడు. ఆమేన్. ముందర ఉన్న స్థానం అంతా పోయింది, ముందరున్న హక్కులన్నీ పోయినాయి. ఇప్పుడు ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన మాత్రము ప్రతిసారి కూడా దేవుని యొక్క కార్యము గుర్తిస్తూనే ఉన్నాడు. జైల్లో ఉంటే దేవుని కార్యం మాత్రం జరుగుతుంది కదా అంటాడు. హింసిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, పర్వాలేదు, దేవుని కార్యం అయితే జరుగుతుంది కదా, సరిపోతుంది అంటాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పర్వాలేదు, వాళ్ళ పరిచర్య ద్వారా కూడా ఎవరైనా రక్షింపబడుతున్నారా, అయితే ప్రైజ్ గాడ్ అంటాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? ప్రేమలో నడుస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కార్యము ఆయన జీవితంలో గుర్తించగలుగుతున్నాడు. ఆఖరికి మన యేసుక్రీస్తు మన రక్షకుడు గెత్సెమనీలో ఉన్నప్పుడు ఏమంటాడు? ఫాదర్, ఇఫ్ there is any way for me not to drink this cup,
అన్నీ చేశాను నువ్వు చెప్పినట్టు, కానీ ఇది ఒక్కటి మాత్రం చాలా కష్టంగా ఉంది, ఇది ఒక్కటి మాత్రం నన్ను చేయకుండా ఇంకొక మార్గం ఉన్నట్లయితే అంటాడు. కానీ అప్పుడు కూడా ఆయన ప్రేమలో నడుస్తున్నటువంటి దేవుడు కాబట్టి, మన రక్షకుడు కాబట్టి, అందులో కూడా తండ్రి యొక్క కార్యము జరుగుతుంది అని గుర్తించగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి యొక్క కార్యము జరుగుతుందని గుర్తించగలిగాడు. చూడండి, మన జీవితంలో ఎప్పుడైతే ఎదుగుదల ఉంటుందో, ఒక్కొక్కసారి కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, లేకపోతే ఒక్కొక్కసారి సంతోషములో ఉన్నా, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కార్యము జరుగుతుందని గుర్తించగలవు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరి ప్రశ్న చూడండి, డు యు రికగ్నైజ్ గాడ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఆర్ యు టూ డిస్ట్రాక్టెడ్ బై పెయిన్ ఆర్ ప్లెజర్ ఇన్ యువర్ లైఫ్? మీరు దేవుని కార్యమును మీ జీవితంలో గుర్తించగలుగుతున్నారా, లేక మీ బాధను మీ సుఖము ద్వారా అభ్యంతరపరుచున్నారా? చూడండి, ఒక్కొక్కసారి సుఖము ద్వారా కూడా దేవుణ్ణి గుర్తించరు, ఒక్కొక్కసారి బాధ ద్వారా కూడా దేవుణ్ణి గుర్తించరు. కానీ ఎవరైతే ఎదుగుదలలో ఉంటారో, అందుకనే పౌలు ఏమంటాడు, ఐ నో హౌ టు అబేస్, ఐ నో హౌ టు అబౌండ్ అంటాడు. నేను ఎలాగ హెచ్చాలో తెలుసు, నేను ఎలాగ తగ్గాలో నాకు తెలుసు అంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. తక్కువతో కూడా నేను జీవించగలను, ఎక్కువతో కూడా నేను జీవించగలను. హల్లెలూయా. ఆమేన్. అందుకని పరిచర్య చేసే వాళ్ళకి ఇది సరిగ్గా తెలుసుకోవాలి. ఎక్కువతో అన్నా చేయగలగాలి, తక్కువతో అన్నా చేయగలగాలి. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్ ఎవరన్నా కొని రమ్మని ప్రసంగం చేయడానికి పిలిస్తే సంతోషంగా వెళ్ళాలి. కానీ ఏమీ ఇవ్వట్లేదు, మీ బస్ టికెట్, ట్రైన్ టికెట్ కూడా మేము ఇవ్వలేము అన్నా కూడా, 10 గంటలు ఒక బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చిన, 2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేయాల్సి వచ్చిన, దేవుని కొరకు దేవుడు ఒక కార్యము చేస్తున్నాడు అని గుర్తించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ హల్లెలూయా. జీసస్. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు ఆ ప్రేమలో నడవగలుగుతావో, యు గ్రో ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంపూర్ణతలోనికి నువ్వు ఎదగగలవు. హల్లెలూయా. ఆమేన్. అందరం లేచి నుంచుందామండి ఈ సమయంలో. ఆశీర్వదించబడ్డారా? ఎస్ పాస్టర్. ఎదగాలని ఎంతమందికి కోరిక ఉంది? చేతులు ఎత్తండి. ఆమేన్, ఆమేన్. ఆ చేతులు అలాగే పెట్టి 2 చేతులు కూడా దేవుని వైపు ఎత్తి ప్రార్థించడం మొదలు పెట్టండి. ప్రార్థించడం మొదలు పెట్టండి. దేవా, నేను ఉన్న స్థానంలోనే ఉండాలని కోరుకోవట్లేదు, ఈ దశలోనే ఉండాలని కోరుకోవట్లేదు, నా జీవితంలో ఎదుగుదల కావాలయ్యా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. నా జీవితంలో నీకు ఒక శిష్యుడిగా జీవించాలని కోరుకుంటున్నాను, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాలని కోరుకుంటున్నానయ్యా, బాధ్యతతో జీవించాలని కోరుకుంటున్నాను. నీ నుంచి నీ కృప ద్వారా ఎంతో పొందుకున్నానయ్యా, కానీ ఆ పొందుకోవడము మాత్రమే కాదు, నేను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండటకు, నేను నీ జీవితం నుంచి దేవా, నీ నుంచి ఎలాగైతే నేను కృప పొందుకున్నానో అటువంటి కృప వేరే వాళ్ళకి చూపించడానికి సహాయం చెయ్యయ్యా. ఇప్పుడు నీ నుంచి నేను ఎలాగైతే స్వస్థపరచబడ్డానో, ఇప్పుడు నా ద్వారా వేరే వాళ్ళు స్వస్థపరచబడాలని ప్రార్థన చేయి. అటువంటి ఎదుగుదల దేవా, ఏ విధంగా అయితే నువ్వు నన్ను క్షమించావో ఇప్పుడు నేను వేరే వాళ్ళని క్షమించేటట్టు, దేవా నువ్వు ఏ విధంగా నాకు సహాయం చేసావో అలాగే నేను వేరే వాళ్ళకి సహాయం చేసేటట్టు నన్ను మార్చయ్యా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, మరి ఒకసారి నీ ప్రేమ బట్టి, నీ కృప బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ వాక్యము బట్టి దేవా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక పాస్టర్గా నా స్వరము వింటున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఎదుగుదల లేకుండా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి వ్యక్తి కూడా, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో ఎదుగుదల చూచును గాక అని ప్రకటిస్తున్నాను. నీ వాక్యములో స్థిరపరచబడి, నీ నీతిలో స్థిరపరచబడి, నీ ఆశీర్వాదము, నీ కటాక్షములో స్థిరపరచబడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో దేవా, ఆయన అభిషేకముతో నింపబడి దేవా గొప్ప కార్యములు చేయును గాక అని ప్రకటిస్తున్నాను. దేవ, ఒక సంఘముగా ఎవ్వరు కూడా, Lord, I pray that not a single person will be left behind. Not a single person will remain a child.
But every person under the sound of my voice will grow into the fullness of our Lord and Savior Jesus Christ. ఆమేన్ ఆమేన్. ప్రభువా, నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సంపూర్ణతలోనికి పరిపూర్ణముగా ఎదుగుదురుగాక. We give you the praise, the glory and the honor. సమస్త స్తుతి మహిమ ఘనతలు నీకే ఆరోపిస్తూ In ఉంటున్నాం. Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. 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 Hallelujah. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.